This is Gnanaprasuna. Today we are going to know about India, size and location. How we get that name India? పురాతన కాలంలో ఇండియాని జంబూ ద్వీపము అని పిలిచేవారు. పురాతన కాలంలో ఇన్ యాన్షియంట్ డేస్ ఇట్ వాస్ కాల్డ్ జంబూ ద్వీపము అని పిలిచేవారు. అలాగే కొన్ని రోజులకి తర్వాత హిస్టారికల్లీ చారిత్రకంగా ఇండియాని భరతవర్షము, భరతఖండము అని పిలిచేవాళ్ళు. తర్వాత పర్షియన్స్ మన దేశానికి వచ్చి ఇండియాని హిందుస్థాన్ అని పిలిచారు. ఏమని పిలిచారు? హిందుస్థాన్ అని పిలిచారు. తర్వాత గ్రీక్ వాళ్ళు ఇండియాని ఇండస్, ఇండోస్ అని పిలిచారు. ఇండస్, ఇండోస్, ఇండోస్ అని పిలిచారు. ఎందుకు ఈ పేరుతో పిలిచారు అంటే మన ఇండియాకి పక్కగా సింధు నది ప్రవహిస్తుంది కాబట్టి సింధు నదిని సాంస్క్రిట్ లో ఇండస్ అని పిలిచేవాళ్ళు కాబట్టి సో ఇండియా అని పేరు తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇండియా అని పిలిచారనమాట. అర్థమైందా? ఫస్ట్ చారిత్రకంగా ఏమని పిలిచేవాళ్ళు? భారతి అని పిలిచేవాళ్ళు. పురాతన కాలంలో ఇండియాని జంబూ ద్వీపము అని పిలిచేవాళ్ళు. చారిత్రకంగా భరతవర్షము, భరతఖండము అని పిలిచేవాళ్ళు. తర్వాత కొన్ని రోజులకి భారతి అనే పేరుతో పిలిచారు. తర్వాత ఇండస్ అని, ఇండోస్ అని, ఇండోయిస్ అని పిలిచారు. తర్వాత ఫైనల్లీ బ్రిటిష్ వాళ్ళు ఏమని పిలిచారంటే ఇండియా అని పిలిచారు. ఫైనల్లీ ఇండియా ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రివర్ ఇండస్ దట్ ఇన్ సాంస్క్రిట్ ఈస్ కాల్డ్ సింధు. ఆఫ్టర్ దట్ జపాన్ వాళ్ళు ఏమని పిలిచారంటే హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్. జపాన్ వాళ్ళు ఏమని పిలిచారు? వింటున్నారా? హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్. హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచారనమాట. ఓకేనా? నెక్స్ట్ వాళ్ళ భాషలో దీన్ని ఏమంటారంటే తియాంజు. వాళ్ళ భాషలో దీన్ని ఏమంటారంటే తియాంజు. నెక్స్ట్ అకార్డింగ్ టు సైజ్, హౌ వి గెట్ దట్ నేమ్ ఇండియా ఇస్ కంప్లీటెడ్. తర్వాత సైజ్ విషయంలో ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ. Do you know first 10 largest countries in the world? Okay, I will explain one by one. India is the India is the 7th largest country. Do you know first 10 countries in the world? First is Russia. First largest country is Russia. తర్వాత కెనడా. తర్వాత USA. తర్వాత చైనా. Brazil. After that Australia. And 7th one is India. 7th one is India. After that Kazakhstan. Argentina. And 10th largest country is Algeria. These are the 10 largest countries in the world. First one is Russia, second one is Canada, third one is USA, and the fourth one is China, fifth one is Brazil, next Australia,
India, Kazakhstan, Argentina, Algeria. These are the 10 largest countries in the world. After that, where our India is located. Where our India is located. Do you know what is the location? Do you know what is the location? See here. Imagine this is Earth. What is this? This is the 0 degree latitude, that is equator. Equator. Equator divides the earth into two equal halves. One is one is northern hemisphere and the second one is southern hemisphere. And this 0 degree longitude, this one is prime meridian. Prime meridian. This one is prime meridian. This prime meridian divides the earth into four equal parts. One is north, eastern hemisphere, north, western hemisphere, south, western hemisphere, and south, eastern hemisphere. Eastern hemisphere. Our India is located here. Our India is located here. And it is the Tropic of Cancer, 23.5 degree north. This one is Tropic of Cancer. Tropic of Cancer. Tropic of Cancer divides the country into two equal parts. Divides the country into two equal parts. The country into two equal parts. Tropic of Cancer divides the country into two equal parts. And here, Kanyakumari is differ from Jammu and Kashmir. Why? You know the reason. Kanyakumari is near to the equator. అవునా కదా? కన్యాకుమారి అనేది ఈక్వేటర్ కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్లైమేట్ కి అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న క్లైమేట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ క్లైమేట్ డే అండ్ నైట్ ఈక్వల్ గా ఉంటుంది కన్యాకుమారిలో. బట్ we go to Jammu and Kashmir, the day and night are differ from Kanyakumari. అంటే ఇక్కడ డే నైట్ ఈక్వల్ గా ఉంటే ఇక్కడ డే డే కొంచెం పెద్దదిగాను లేదా చిన్నదిగాను ఉంటది అనమాట. ఓకేనా? నెక్స్ట్. ఓకే, స్టాప్.